రెండో రోజు కూడా పెన్షన్దారుల అవస్థలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా పెన్షన్దారుల బ్యాంకు ఖాతాలో పడ్డాయి. ఆ డబ్బులు తీసుకునేందుకు పెన్షన్దారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. పెన్షన్ కోసం వచ్చిన వందలాది మంది లబ్ధిదారులతో బ్యాంకులన్నీ కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు చాలా మంది ఖాతాలు కేవైసీ సరిగ్గా అవ్వకపోవడం, సర్వర్లు మొరాయించడంతో పెన్షన్దారులు బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నారు. ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో వేయటంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఉదయం నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరారు. దీంతో ఎక్కడ చూసినా బ్యాంకులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు మండు టెండర్లో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లాలంటే వృద్ధులు భయపడిపోతున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చినప్పుడే బాగుండేదని, ఇప్పుడు 2-3 రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 40 డిగ్రీలకు పైగా ఎండలు మండిపోతుండటంతో వృద్ధులు క్యూలైన్లలో వేచి ఉండలేక తిప్పలు పడుతున్నారు. పొద్దున్నే పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకు క్యూలైన్లో వేచి ఉండటంతో తిండి తిప్పలు మానేసి పడిగాపులు కాస్తున్నారు. కేవైసీ సమస్య, తక్కువ కౌంటర్లు, జనాల రద్దీ నేపథ్యంలో మరో 2 రోజులు బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. పెన్షన్దారులు ఇబ్బందులు పడకుండా బ్యాంకుల్లో ఎక్కువ కౌంటర్లు పెట్టామని, అన్ని ఏర్పాట్లు చేశామని, మంచినీళ్లు అందిస్తున్నామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నాకు షుగర్ బీపు మొఖం తిరిగినట్టుగా ఉంది, అలా కూర్చున్నాను. అక్కడ సచివాలయంలో తీసుకున్నానండి, పర్వాలేదు. అక్కడ ఇస్తే మంచిది, ఇక్కడ ఇలా లైన్లు కాసే బదులు. మామూలు అయితే పర్వాలేదు, షుగర్ బీపు ఉన్నోళ్ళకైతే కళ్ళే తిరుగుతాయి కదండి. సచివాలయంలో ఇస్తే మంచిదండి జనాలందరికీ. ఇక్కడ కష్టం కదా, అలాగ ఉండడం ఏంటే. సచివాలయంలో ఇచ్చేస్తే మంచిది శుభ్రంగా. కాళ్ళు నొప్పులు, నడలేని పరిస్థితి, బాగా నొప్పులు, కాళ్ళు ఆటో దిగలేని ఎక్కలేని. మరి మార్కెట్ నుంచి వచ్చాను. మరి సచివాలయానికి ఇస్తే బాగుంటుంది పింఛను.